హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆల్ న్యూ 2024 స్విఫ్ట్ గురించి. లేటెస్ట్ స్విఫ్ట్ అండి. బిల్డ్ క్వాలిటీ చేంజ్ చేసాము, కొంచెం స్ట్రాంగ్గా తయారు చేసాం, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న స్టీల్ యూస్ చేసామని చెప్తున్నారు మనకి. కానీ ఇంజన్ అయితే చేంజ్ అయిపోయిందండి, ఓల్డ్ సిరీస్కి న్యూ సిరీస్కి. ఇది మనకి 4th జనరేషన్లో వస్తున్న స్విఫ్ట్. ఈ స్విఫ్ట్లో వచ్చేసి 3 సిలిండర్స్ మాత్రమే ఉంటాయి. సీసీ మాత్రం 1200 సీసీ ఉంటుంది. అలానే మనకి పవర్లో, టార్క్లో కొంచెం చేంజెస్ జరిగినాయి. అంటే మనకి పికప్లో కొంచెం, స్పీడ్లో మాత్రం కొంచెం చిన్న చిన్న చేంజెస్ జరిగినాయి. కొంచెం తక్కువ వచ్చిందని చెప్పుకోవాలి సిలిండర్ తగ్గినందువలన. అలానే మనకి వాల్స్ అయితే సేమ్ ఉన్నాయి. దీనికి టర్బో చార్జర్ అట్లాంటివి ఏం లేవండి. మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అలానే మనకి ఆటోమేటిక్ కూడా ఉంది. దీనిలో సేమ్ యాజ్ యూజువల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తోనే వస్తుంది. గేర్స్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ 5 స్పీడ్ గేర్ బాక్స్తోనే వస్తుంది. 5 స్పీడ్ ఫ్రంట్కి ఉంటుంది, ఒక గేర్ రివర్స్. మనకి దీనిలో ఇంకా ఫ్యూయల్ కెపాసిటీ అండి, మనకి ఇంతకుముందు కన్నా కొంచెం తగ్గింది. దీనిలో వచ్చేసి 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉందండి. అలానే మనకి మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి మైలేజ్ అయితే 3 సిలిండర్ ఇంజిన్ చేయడం వల్ల మనకి మైలేజ్ అయితే చేంజ్ అయిపోయింది. మైలేజ్ యాక్చువల్గా స్విఫ్ట్ అంటేనే మంచి మైలేజ్ కార్ అని చెప్పేసి అందరూ కొనుక్కుంటారు. సేమ్ అలానే ఇప్పుడు మైలేజ్ ఇంకా పెరిగింది. పెట్రోల్తో మాన్యువల్ అయితే 25 మైలేజ్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అలానే ఆటోమేటిక్ అయితే 26.5 దాకా వస్తుందని చెప్తున్నారు. మనకి BS6లో వీళ్ళు 3 సిలిండర్ చేసి మనకి ఇంజిన్ మైలేజ్ పెంచడానికి అని చెప్పేసి ఇలా చేశారండి. సస్పెన్షన్ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు లాంటి సస్పెన్షనే. అలా హార్డ్ ఉండదు, సాఫ్ట్ ఉండదు, మీడియంగా ఉంటుంది. సస్పెన్షన్ బాగానే ఉంటుంది. స్టీరింగ్ కూడా ఎలక్ట్రిక్ స్టీరింగ్గా ఉంటుంది, సేమ్ ఇంతకుముందు ఉన్నటువంటి స్విఫ్ట్లో. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి టర్నింగ్ స్టీరింగ్ ఫ్రంట్ వీల్ టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.8 మీటర్స్, అంటే తక్కువ గ్యాప్లోనే మనకి టర్నింగ్ అయ్యేలా ఉంది. అట్లాగే ఫ్రంట్ వచ్చేసి డిస్క్స్ అండి, వెంటిలేటెడ్ డిస్క్స్ ఇచ్చాడు. బ్యాక్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ డ్రమ్. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా, టాప్ ఎండ్ తీసుకున్నా కానీ సేమ్ డ్రమ్ వేరియంటే వస్తుంది. అలాగే డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి విడ్త్, సైడ్ విడ్త్ వచ్చేసి మనకి 1735, అంటే 1735 విడ్త్ ఎంఎంలో ఉందండి. అలానే హైట్ వచ్చేసి 1520, 1520 ఎంఎం హైట్ ఉందండి. మనకి బూట్ కెపాసిటీ చూసుకుంటే మనకి 265 లీటర్స్ ఉంది. అంటే ఇంతకుముందు కంటే కొంచెం మనకి బూట్ స్పేస్ అనేది పెరిగింది. మనకి ఇక్కడ ప్యాసివ్ ట్రే ఉంది, మనం ఏదైనా బ్యాక్ నుంచి పెట్టుకొని తీసుకోవడానికి ట్రే ఉంది. ఎక్కువ లగేజ్ ఉంటే కనుక మనం ఆ ట్రే తీసేసి లగేజ్ని ఎక్కువ క్యారీ చేయొచ్చు. అలానే మనకి చూడండి, టాప్ ఎండ్లో చూసుకున్నా, లో ఎండ్లో చూసుకున్నా మనకి సేమ్ అండి. సేమ్ మనకి స్టెఫ్నీ వీల్ మాత్రం స్టీల్ వీల్ మాత్రమే ఇస్తున్నారు. అంటే బూట్ అయితే నాకు కొంచెం బాగా అనిపించింది ఇంతకుముందు అనుకంటే. నాది ఆల్రెడీ స్విఫ్ట్, మీకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది. నేను కూడా స్విఫ్టే యూస్ చేస్తున్నాను, ఓల్డ్ స్విఫ్ట్. నేను యూస్ చేసేది 1st జనరేషన్ స్విఫ్ట్. బ్యాక్ లుక్ అయితే నాకు చాలా అనిపించింది. ఎందుకనేది మీకు క్లియర్గా చెప్తాను నేను. ఆ బ్యాక్లో ఉన్నటువంటి బంపర్ చేంజెస్, ఫ్రంట్ బంపర్ చేంజెస్ నాకు బాగా అనిపించింది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 163, మనకి ఎంటీ కార్ వచ్చేసి 163 మనకి కొంచెం టిపికల్గానే ఉంటుంది. మనకి లోడ్ ఉంటే కనుక 3-4 కూర్చుంటే కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయితే తగిలే ఛాన్స్ అయితే ఉందండి. వీల్ బేస్ వచ్చేసి 2450, 2450 వచ్చేసి మనకి ఉంది. అలానే బాడీ వెయిట్ చూసుకుంటే 920 ఇంత ఉంది బాడీ వెయిట్. మనకి లోడింగ్ కెపాసిటీ వచ్చేసి ఒక 400 kgs దాకా మనకి లోడింగ్ కెపాసిటీ ఇచ్చారు. అలానే కంఫర్ట్ చూసుకుంటే బ్యాక్ సీట్స్లో మనకి హెడ్ రెస్ట్లు అడ్జస్టబుల్ ఏం లేవు. అన్ని సీట్స్కి మనకి సీట్ బెల్ట్స్ ఇచ్చారు. 5 సీటింగ్ ఇది, ఈ వెహికల్ 5 సీటింగ్తో వస్తుంది. కానీ మిడ్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం కిడ్స్ అయితే సరిపోతుంది. కానీ కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కానీ, మీడియం వాళ్ళకి కానీ, ముగ్గురికి అంత కంఫర్ట్గా ఉండదు. ఒక సన్న పర్సన్, ఇద్దరికి కొంచెం సన్నగా ఉండే వాళ్ళైతే ఈజీగా కూర్చోవచ్చు, కంఫర్ట్ ఉంటుంది. మనకి కిడ్స్ ఉంటే కనుక ఇంకా చాలా కంఫర్ట్ ఉంటుంది. కొంచెం ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక కిడ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఈ బ్యాక్ టైల్ లైట్ మాత్రం వచ్చేసి మనకి చాలా బాగుందండి. బ్యాక్ టైల్ లైట్ మాత్రం ఇది కార్లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ C షేప్లో ఉంది. మనకి బ్రేక్ లైట్ కూడా ఎల్ఈడిలోనే ఉంది, టైల్ లైట్ కూడా ఎల్ఈడిలోనే ఉంది. పైన ఈ మనకి స్విఫ్ట్ అన్ని కార్స్కి ఉంటుంది ఇక్కడ టైల్ పైన లైట్, ఇది కూడా బాగుంది. బ్యాక్ షేప్ అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందని చెప్పొచ్చు. మెయిన్గా ఈ లైట్స్ అండి, బ్యాక్ లైట్స్ కానీ, హెడ్ లైట్స్ కానీ, వీటిలో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చారు. మనకి బ్యాక్గ్రౌండ్ షాడో అనేది బ్లాక్ ఇవ్వడం వల్ల మనకి ఆ రెడ్ అనేది ఎల్ఈడి కొంచెం బ్రైట్గా కనిపించి లుక్, ఆసమ్ లుక్ ఉందండి. మనకి ఈ టైల్ లైట్, హెడ్ లైట్ మాత్రం లుక్ అయితే సూపర్ ఉంది. మనకి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి, ఒక 6 కలర్స్ దాకా ఉన్నాయి.
మనకి వీల్ సైజ్ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఉంది. సస్పెన్షన్ కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. స్విఫ్ట్ సేమ్ ఓల్డ్ సస్పెన్షనే ఉంది. మనకి కొత్తగా లేటెస్ట్ సస్పెన్షన్ అట్లాంటిది ఏం లేదు. మనకి ఎల్ఎక్స్ఐ మోడల్లో వీల్ క్యాప్సే వస్తాయి. బేస్ వేరియంట్లో మనకి విఎక్స్ఐలో అది కూడా ఎల్ఎక్స్ఐలో అయితే వీల్ క్యాప్స్ కూడా రావు. విఎక్స్ఐలో అయితే మనకి సేమ్ వీల్ క్యాప్స్ ఉంటాయి. టాప్ ఎండ్ మోడల్కి ఎల్ఐ వీల్స్ ఉంటాయి. డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ అని జెడ్ఏ ప్లస్ ఇలాంటి వాటికి. మనకి ఇంటీరియర్ విషయానికి వెళ్ళిపోతే స్టీరింగ్ చూసుకుంటే సేమ్ ఎలక్ట్రికల్ స్టీరింగ్ అంటారు, పవర్ స్టీరింగ్ అంటారు, ఎలక్ట్రికల్ స్టీరింగ్ అంటారు. మారుతి సుజుకీలో వచ్చేసి సేమ్ అదే స్టీరింగ్. టాప్ ఎండ్కి మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. మన టాప్ ఎండ్ జెడ్ఏ వాటిలో మాత్రమే మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంటుంది. అలానే మనకి క్రూజ్ కంట్రోల్ అలాంటివి ఉంటాయి. కానీ సేఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి స్ట్రెంత్ ఉన్న స్టీల్ యూజ్ చేశారని చెప్తున్నారు. మనకి ఏబిఎస్ ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఉంటుంది. లో ఎండ్ వెహికల్స్ అన్ని వెహికల్స్లో ఏబిఎస్ ఉంది. మనకు అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, 6 ఎయిర్ బ్యాగ్స్ డిఫాల్ట్గా మనం ఎంత లో ఎండ్ వెహికల్ తీసుకున్నా కానీ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నాయి. స్క్రీన్ వచ్చేసి మెయిన్ స్క్రీన్ టచ్ స్క్రీన్ అండి. టచ్ స్క్రీన్ మనకి డ్రైవర్ సైడ్కి కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. మనకి ఓన్లీ స్టీరింగ్లో క్రూజ్ కంట్రోల్ లో ఎండ్ వెహికల్కి ఉండదు కదా, మన మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి. సేమ్ బెలెనోలో ఉన్నటువంటి మనకి ఏసీకి సంబంధించిన బటన్స్ ఇవన్నీ కొంచెం సేమ్ యాజ్ యూజువల్ బెలెనోలో ఉన్న లాగా ఉన్నాయి. ఏసీ వెంట్స్ కానీ ఈ స్పీడోమీటర్ కన్సోల్లో కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, మీడియం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలానే మనకి లో ఎండ్ మోడల్కి మనకి సేమ్ యాజ్ యూజువల్గా మనకి కీ ఉంటుంది. టాప్ ఎండ్ వాటికి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్పీకర్స్ ఇన్బిల్ట్గా ఇస్తున్నారు, మనకి ప్లేయర్ ఉంది కాబట్టి. బాటిల్ హోల్డర్ జస్ట్ ఒక 1 లీటర్ పట్టేలా ఉంది. సేమ్ మనకి ఓల్డ్లో ఎట్లా ఉంటుందో పవర్ విండోస్ క్లోజ్ చేసుకోవడానికి, అలాగే మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, ఆటో మనకి డ్రైవర్ సైడ్ ఆటో అప్ అండ్ డౌన్. సేమ్ మనకి డోర్ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ సేమ్ ఓల్డ్ లానే ఉన్నాయి, మీడియంగా ఉన్నాయి. చూడడానికైతే లుక్ అయితే బాగానే ఉన్నాయి. క్రోమ్ హ్యాండిల్స్, మనకి ఏసీ వెంట్స్, హజార్డ్ బటను ఇవన్నీ మనకి సేమ్ యాజ్ యూజువల్ ఉన్నాయి. మనకి మెయిన్గా ఎక్కడంటే మనకి చేంజెస్ వచ్చింది ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ ఇలాంటి వాటిల్లో మనం ఏ కార్లో చూడనివి ఈ స్విఫ్ట్లో న్యూగా మనకి వచ్చినాయి. అలాగే మనకి కన్సోల్లో కానీ టచ్ స్క్రీన్లో కానీ మనకి చిన్న చేంజెస్ జరిగినాయి. మన కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకోవడానికి, మైలేజ్ అట్లాంటివి చూసుకోవడానికి, మన బ్లూటూత్ కనెక్షన్, అలానే ఫోన్తో కనెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి సిస్టమ్స్ అన్నీ మనకి స్క్రీన్లో చేంజెస్ వచ్చినాయి. ఈ స్క్రీన్ మాత్రం టాప్ ఎండ్ మోడల్లోనేమో చుట్టూరా వచ్చేసి బోర్డర్ మనకి పియానో బ్లాక్ ఫినిష్ వస్తుంది. మనకి ఈ లో ఎండ్ మోడల్లో మాత్రం మనకి మ్యాట్ ఫినిషింగ్తో వస్తుందండి. మనకి చూడడానికైతే ఇది కొంచెం డ్రైవర్ సైడ్ టిల్ట్ అయి ఉండడం వల్ల మనకి చూడడానికి లుక్ అయితే కొంచెం నీట్గా అనిపిస్తుంది. కానీ ఈ ఎడ్జెస్ బెజిల్స్ ఉన్నాయి చూసారా, అవి ఇప్పుడు ఏ కార్స్లో ఇంత బెజిల్ రావట్లేదు. దీనిలో ఇట్లా బెజిల్స్ అనేవి ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. మనకి ఆటోమేటిక్ డిమ్మింగ్ అట్లాంటిది ఏం లేదు మిర్రర్స్లో. లోపల లైట్ సేమ్ యాజ్ యూజువల్ ఓల్డ్ లానే ఉంది. మనకి ఇక్కడ చిన్న మిర్రర్ కూడా ఇచ్చారు. అలానే డ్రైవర్ సైడ్ మిర్రర్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే కనుక అలానే మనము ఇక్కడ బ్యాక్లోకి ఒకసారి చూద్దాము. మనకి హెడ్ రెస్ట్ అయితే చూడండి, ఇది అడ్జస్టబులే ఉంది. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ కానీ పైలట్ పక్కన ఉన్న సైడ్ మనకి సీట్స్ అండి. మెయిన్గా ఓల్డ్ మోడల్కి ఇప్పటికి బకెట్ సీట్స్ అనేవి కొంచెం కంఫర్ట్ అండి. మనకి బ్యాక్ షోల్డర్స్ కూడా కొంచెం కంఫర్ట్గా ఉండడం, లంబస్ సపోర్ట్ అంటారు కదా, అది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ డమ్మీ పెడల్ కూడా ఉంది. ఆటోమేటిక్ కాబట్టి ఖచ్చితంగా డమ్మీ పెడల్ అనేది ఉంటుంది. బ్రేక్ పెడల్, యాక్సిలేటర్ పెడల్. కింద చూసుకుంటే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి బూట్ దగ్గరే బటన్ ఉంటుంది. ఫ్యూయల్ కూడా ఈసారి కింద లిడ్ అనేది తీసేసి మనకి ఫ్రంట్లోనే ఇవ్వడం జరిగింది. ఈజీగా ఉండడానికి, వంగకుండా ఎక్కువ మనం ఈజీగా యాక్సెస్ చేయడానికి మనకి ఇది బాగుంటుందండి. అలానే మనం బ్యాక్ సీట్లో కూడా ఒకసారి కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. బ్యాక్ ఇంతకుముందు డోర్ హ్యాండిల్స్ పైన ఉండేవి కదా, ఇప్పుడు అది తీశారు. నాకు అది అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు డోర్ హ్యాండిల్ నార్మల్గా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి బ్యాక్లో కూర్చుంటే నేను ఇంతకు ఫ్రంట్ కూర్చొని నాకు ఎలా సరిపోయేలాగా సీట్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే మళ్ళీ బ్యాక్ సీట్లో నాకు బాగానే ఉంది. అంటే నేను కొంచెం అంత వెయిట్ ఏమన్నాను, 65 నా వెయిట్ పర్సన్స్కి అయితే, నాలాంటి వాళ్ళు అయితే ఒక ఇద్దరు ఫ్రీగా కూర్చొని మధ్యలో ఒక చిన్నపిల్లని కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఇచ్చారు. టాప్ మోడల్కి అయితే ఏసీ వెంట్స్ ఉంటాయి. బ్యాక్ కూడా ఇద్దరు సీట్స్ కూడా ఏసీ వెంట్స్ ఉంటాయి. ఈ డోర్ హోల్డర్స్ కానీ వెనకాల అయితే 1 లీటర్ బాటిల్ అయితే పట్టదు, జస్ట్ 1/2 లీటర్.
అన్ని పవర్ విండోస్ అండి, లో ఎండ్ మోడల్ నుంచి మనకి అన్ని పవర్ విండోస్. ఇక్కడ కాస్మెటిక్ చేంజెస్, ఇక్కడ లెదర్ ఫినిష్ లా ఇచ్చారు కానీ సేమ్ మొత్తం అంతా ప్లాస్టికే, హార్డ్ ప్లాస్టిక్ యూస్ చేశారు. మనకి డోర్ కూడా బాగానే ఓపెన్ అవుతుంది ఎక్కడానికి దిగడానికి. ఈ సెడాన్ కానీ హ్యాచ్ ప్యాక్లో యూస్ చేసే వాళ్ళకి, కూర్చునే వాళ్ళకి అర్థమవుతుంది. బాగానే ఉంది, డోర్ ఓపెనింగ్ అంతా బాగానే ఉంది, మనకి చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఎంత లేటెస్ట్గా పెంచినా కానీ మనకి యాడాస్ ఫీచర్స్ అట్లాంటివి ఏం లేవు. సన్ రూఫ్ ఏమి టాప్ ఎండ్ మోడల్లో కూడా సన్ రూఫ్ కానీ యాడాస్ ఫీచర్స్ కానీ అట్లాంటివి ఏమీ ఇవ్వలేదండి. లోపల నుంచి వ్యూ అయితే బ్యాక్ సీట్లోంచి ఫ్రంట్ సీట్ చూడడానికి ఇలా ఉంది. బ్యాక్ సీట్స్లో కూర్చోడానికి అయితే కంఫర్ట్ అయితే నాకు మరీ హెవీ కంఫర్ట్ అని ఏం అనిపించలేదు, అలానే అసలు కంఫర్ట్ ఏం లేకుండా లేదు. మనకి సీట్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సీట్సే ఇచ్చారు, లెదర్ సీట్స్ అట్లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అది కాక ఇది మిడ్ వేరియంట్. నాకు బాగా నచ్చింది వచ్చేసి మనకి దీనిలో ఈ డిక్కీ అయితే నేను ఓపెన్ చేసానండి. నాకు పెద్ద వెయిట్ పెంచినట్టు హెవీ వెయిట్గా వెయిట్ అని ఏం అనిపించలేదు, కానీ హైడ్రాలిక్ ఉంది. జస్ట్ బటన్ నొక్కేసి కొంచెం పైకి లేపితే ఆటోమేటిక్ అయితే పైకి లేచిపోతుంది. వెయిట్ పెంచినట్టయితే నాకేం అనిపించలేదు, కానీ ఇంజన్ వెయిట్ తగ్గించి బాడీలో అంటే ఫ్రేమ్లో మెయిన్గా వెయిట్ పెంచాము అని చెప్పేసి చెప్తున్నారు. జపాన్ ఎన్క్యాప్లో అయితే 4 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మన ఇండియాలో భారత్ ఎన్క్యాప్లో మనకి ఎన్సిపిఏలో మనకి టెస్ట్ చేసిన తర్వాత కానీ మనకి ఎంతవరకు స్ట్రెంత్ పెరిగిందని చెప్పేసి చెప్పచ్చు. మెయిన్గా హెడ్ లైట్స్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కానివ్వండి, అలానే వెనకాల లైట్స్లో బ్లాక్ కానివ్వండి, చాలా బాగా అనిపించింది. చూడండి, డిక్కీ నుంచి స్ట్రైట్గా బాడీ దగ్గర నుంచి షోల్డర్ లైన్ అని చెప్పేసి అంటారు కదా, అది బాడీ మొత్తం వచ్చింది. అలానే బ్యాక్లో ఉన్నటువంటి బంప్ లాగా అలాగా కంటిన్యూ అయింది. కార్ చుట్టూరా ఒక లైన్ లాగా సైడ్ నుంచి బ్యాక్, లెఫ్ట్, రైట్, అలానే బానెట్ దగ్గరకు వచ్చేసి క్లోజ్ అయిపోయింది. అంటే ఒక బానెట్ లైన్ అనేది చూడడానికి కొంచెం లుక్ అనేది స్ట్రైట్ లుక్, అలానే ఏరో డైమెన్షన్ కోసం కారు కొంచెం వెయిట్ తక్కువగా గాల్లో కట్ చేసుకుంటూ వెళ్తూ కొంచెం మైలేజ్ పెరగడం కోసం ఇలాంటి డిజైన్ అనేది ఈ స్విఫ్ట్లో, ఆల్ న్యూ స్విఫ్ట్లో 2024 స్విఫ్ట్లోనే ఉందండి. సైలెన్సర్ అయితే యాజ్ యూజువల్ మనకి క్యాటలిటిక్ కన్వర్టర్ కూడా ఫ్రంట్ ఇంజన్ దగ్గర ఉంది. మనకి బ్యాక్లో ట్యాంక్, అలానే సస్పెన్షన్స్లో ఏమీ చేంజ్ ఏం లేదు. కింద మనం రస్ట్ కోటింగ్ అయితే మనమే వేయించుకోవాలి. ఇన్బిల్ట్ మనకి కార్తో పాటు అయితే రావట్లేదు. మనం తీసుకున్న తర్వాత రస్ట్ కోటింగ్ అయితే మనము వేయించుకోవాలి. ఇంతకు ముందు ఉన్న కార్లో స్విఫ్ట్లో ఓల్డ్ మోడల్లో మనకి సౌండ్ లోపల దాకా వచ్చేసేది. ఈ స్విఫ్ట్లో సౌండ్ ఎలా ఉందో ఒకసారి మనం స్టార్ట్ చేసి ఇంజన్ లోపల నుంచి చూద్దామండి. వెహికల్ స్టార్ట్ చేశాను కదా, ఆల్రెడీ లోపల నుంచి అయితే నాకు పెద్దగా సౌండ్ అనేమి అనిపించట్లేదు, నాయిస్ ఏమి రావట్లేదు. ఇంతకుముందు ఓల్డ్ స్విఫ్ట్లానే ఫస్ట్ సెకండ్ జనరేషన్ కొంచెం నాయిస్ ఎక్కువ వచ్చేది. ఇంజన్ దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. ఎస్, ఇక్కడ కొంచెం నాయిస్ అనిపిస్తుంది. కొంచెం రేస్ ఇంట్రెస్ట్ కదండి, నేను ఒకసారి రేస్ చేపిస్తాను. ఓకే, సౌండ్ అయితే మరీ అంత గ్రంటీగా ఏం లేదు, పర్వాలేదు. స్మూత్గా అని కూడా ఏం లేదు. కొంచెం వైబ్రేషన్స్ అయితే నాకు ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ దగ్గర, ఇక్కడ అలానే బానెట్ పైకి లేపుంది కాబట్టి బానెట్ కూడా లైట్గా షేక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనల్ని ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసింది చీరాల బైపాస్లో ఉన్నటువంటి మారుతి సుజుకి జయలక్ష్మి మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారండి. మనకి రివ్యూ కోసం ఈ యూనిట్ ఇచ్చారు. ఇంకా టెస్ట్ డ్రైవ్ అయితే ఇంకా ఇక్కడ ఓపెన్ చేయలేదు, కొంచెం బయట వర్షంగా కూడా ఉంది. టెస్ట్ డ్రైవ్స్ అవైలబుల్ రాగానే నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేసి ఈ వెహికల్ గురించి ఇంకా మీకు రైడ్ రివ్యూ కూడా ఇస్తానండి. ఓకే, మనల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ వెహికల్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అలానే స్విఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దానిలో తీసుకోవచ్చు. మనకి మెయిన్గా ఫ్రంట్ గ్రిల్ చేంజెస్, లైట్ చేంజెస్, అలానే బంపర్ చేంజెస్ అనేవి జరిగినాయి. మనకి స్విఫ్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. మైలేజ్ పెంచారు. ఫర్దర్గా మనం భారత్ ఎన్క్యాప్లో మనకి రేటింగ్ వచ్చిన తర్వాత మీరు ఈ వెహికల్ సేఫ్టీ రేటింగ్ గురించి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. మనకి దానికి కొంచెం టైం పడుతుంది. మెయిన్గా మనకి మైలేజ్ చేంజ్ అనేది జరిగింది, ఇంజన్లో చేంజెస్ జరిగినాయి, ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్, బ్యాక్ హెడ్ లైట్, ఇలాంటివి చేంజెస్ చూడడానికి లుక్ లైక్ కొంచెం న్యూ అల్ట్రాగా ఉంది. కానీ యాడ్ ఆన్ ఫీచర్స్ కానీ అలాంటివి ఏమీ లేదు. మీకు అలాంటి ఫీచర్స్ కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోలేరు. టాప్ అండ్ వేరియంట్లో కూడా మనకి సన్ రూఫ్ అలాంటివి మిస్ అయినాయండి. మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. మిడ్ వేరియంట్ నుంచి మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటుంది. అలానే మనకి రివర్స్ క్యామ్ కూడా ఉంటుంది. పార్కింగ్ సెన్సార్స్ అనేవి బేస్ వేరియంట్ నుంచి ఉన్నాయి. మనకి ఈ ఎన్క్యాప్ అనేది వచ్చిన తర్వాత మనకి సేఫ్టీ గురించి తెలిసింది. మెయిన్గా వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి BS6 నుంచి మెయిన్గా నామ్స్ ప్రకారం ఉండాల్సినటువంటి ట్రాక్షన్ కంట్రోలు,
స్టెబిలిటీ కంట్రోల్, ఇలాంటివన్నీ మనకి ఆల్రెడీ దీంట్లో ఇన్బుల్ట్గా ఉంటాయండి బేస్ వేరియంట్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.